వెల్కమ్ టు ది లియో. నిన్న విశాఖలోని అచ్యుతాపురం ఒక ఫార్మాసేజ్లో అయితే ఒక పేలుడైతే సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపుగా 17 నుంచి 18 మంది అయితే మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు మనకు సమాచారం అందుతుంది. ఈ మృతుల సంఖ్య కూడా పెరగవచ్చని తెలుస్తుంది. అయితే ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగాయి? వాస్తవానికి ప్రభుత్వాలు ఏదైనా కానీ ప్రజల రక్షణ బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మీకు గతంలో గుర్తుంటుంది ఎల్జీ పాలిమర్స్ ఘటన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటనలో అతిపెద్ద ఘటన. దాదాపుగా ఊళ్ళు ఖాళీ చేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తప్ప మిగతా ఏ ఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇవ్వాల. కానీ వాస్తవానికి మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి కట్టుబడి ఉండాలి పార్టీ ఏదైనా. కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం హయాంలో 52 మంది ఇలాంటి పేలుళ్ల వల్ల చనిపోతే కేవలం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మాత్రమే ₹1 కోటి ఇచ్చాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా లేడు, ఆ కంపెనీ ఇచ్చినట్టుగా ఉంది. బహుశా కేసుల నుంచి తప్పించుకోవడానికి కంపెనీ ఇచ్చి ఉండొచ్చు. సో నాడు అసలు ఏం కేసులు పెట్టారు, తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. మీకు గుర్తుంటే 1 ఇయర్ తర్వాత కూడా ఎల్జీ పాలిమర్స్ బాధితుల యొక్క దేనగాథలను పలు పత్రికల్లో వేశారు. ఈ రోజుకి మేము చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నామని, ఈ రోజుకి వాటర్ సమస్య ఇంకా ఉందని, స్వచ్ఛమైన వాటర్ దొరకట్లేదని, లేకపోతే పుట్టిన పిల్లలు కొంచెం ఇబ్బందికరంగా పుడుతున్నారని రకరకాల కంప్లైంట్లు వచ్చాయి. సో సరే, నాడు జరిగినటువంటి దుర్ఘటన అదనుకోండి. ఇప్పుడు అలాంటి తరహాలో చాలా ఘటనలు జరిగాయి. వాస్తవానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక థర్డ్ పార్టీకి ఏం చేశాడు, సేఫ్టీ మెజర్మెంట్ పరిశీలన దాన్ని అయితే అప్పగించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా పరిశీలించి అందులో సేఫ్టీ మెజర్మెంట్ ఫాలో అవుతున్నారా లేదా, అవన్నీ సురక్షితంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి ఒక రిపోర్ట్ ఇమ్మని జగన్ అప్పుడు చెప్పడం జరిగింది. వాస్తవానికి చేసింది మంచి పనే, కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే థర్డ్ పార్టీకి ఇవ్వటం. ప్రభుత్వ ఆధీనంలో జరగాల్సిన ఈ సేఫ్టీ మెజర్మెంట్ని ఒక థర్డ్ పార్టీకి ఇవ్వటం వల్ల ఏం జరిగింది? సరే, థర్డ్ పార్టీ ఏమి నివేదిక ఇచ్చిందో ఎవరికి తెలియదు, ఎందుకంటే దాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలా. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అనువుగా మలుచుకుని ఎక్కడైతే కొన్ని పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు అని రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ నుంచి కాసులు దండుకున్నారు తప్ప ఆ సేఫ్టీ మెజర్మెంట్ ఏర్పాటు చేయమని వాళ్ళ మీద ఒత్తిడి చేయలే. పోనీ ఏర్పాటు చేయకపోతే ఆ కంపెనీని కొన్ని రోజులు సీజ్ చేయలే. ఏం చేశారు? ఇదిగో మీ కంపెనీలో ఈ ఫైర్ సేఫ్టీ లేదు, లేకపోతే ఇదిగో ఈ సేఫ్టీ లేదు అని ప్రభుత్వంతో బేరసారాల్లాగా చేయించుకుని వాళ్ళ కంపెనీ మూతపడకుండా తులమో పలమో ఇచ్చి అప్పుడు తాత్కాలికంగా బయటపడ్డారు. సరే, ఎంతకాలం నెడతారు? అందుకు ఫలితమే ఈరోజు అచ్యుతాపురం స్టేజ్లో జరిగినటువంటి ఒక ఘటన. సేఫ్టీ మెజర్మెంట్ ఫాలో అవ్వలేదని నిన్న దుర్ఘటన తర్వాత కొన్ని పరిశీలనలో చాలా స్పష్టంగా అర్థమైంది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఒక రోజు తర్వాత వెళ్ళాడు, కానీ అప్పటి వరకు కూడా వెళ్ళా. కానీ నిన్న వెనువెంటనే ఈరోజు ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడికి వెళుతున్నారు. ఆల్రెడీ నిన్నే 2 మంత్రులను అక్కడికి పంపటం, అధికారులందరినీ పంపటం, హెల్త్ సెక్రటరీని పంపటం, అవసరమైతే మృతుల కోసం ఎయిర్ అంబులెన్స్ కూడా వాడుకోండి అని చెప్పటం, అవసరమైతే హైదరాబాదు మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేయమని చెప్పటం. నిన్న పూర్తిగా చంద్రబాబు గారు గంటల తడబడి దీని గురించే సమీక్షించడం. అంటే ఎంతమంది వరకు చనిపోయి ఉండొచ్చు, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, నష్ట నివారణకి ఏం చర్యలు చేపట్టాలి, సో తర్వాత ఇంకెలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న కంపెనీలు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. సో కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న తాతీగా 7:30కో 8కో సాయంత్రం ఒక ట్వీట్ వేశాడు, బాధితులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. సరే, మెరుగైన పరిహారం ఇవ్వాలి అనటంలో తప్పులేదు, మనమేం దాన్ని ఏమీ ఖండించట్లా. కానీ అసలు నువ్వు స్పందించాల్సింది ముందు నష్టపరిహారం గురించి కాదు, బాధితులకు జరిగిన ఘటన గురించి దిగ్భ్రాంతి వ్యక్తం చేయాలా. నీకు సమయం ఉంటే అవసరమైతే వెళ్ళి పరామర్శించాలా. అంతేగాని నువ్వెక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని బాధితులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటే నువ్వు అడక్క ముందే రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించింది. నిన్న ఎవరైతే అచ్యుతాపురంలో జరిగినటువంటి ఘటనలో మృతి చెందారో వారికి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ఆల్రెడీ ప్రకటించింది. నువ్వు అడిగేదేంటి? గతంలో నువ్వు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తప్ప ఏ ఘటనలోనైనా దాదాపుగా 12 ఘటనలు జరిగినట్టున్నాయి. తర్వాత ఎల్జీ పాలిమర్స్కి ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి, మొత్తం 12 నుంచి 13 ఘటనలు జరిగాయి. ఎక్కడైనా సరే కొన్ని చోట్ల 5-6 మంది చనిపోయారు, కొన్ని చోట్ల 2 చనిపోయారు, మొత్తంగా 52 మంది చనిపోయారు. నువ్వు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తప్ప ఎక్కడైనా ₹1 కోటి ఇచ్చావా? ఇవ్వలేదు కదా. కేవలం ఎల్జీ పాలిమర్స్లోనే ఇచ్చావు, అది కూడా
ఆ కంపెనీ ఇవ్వబట్టి నువ్వు ఇచ్చావు. ఆ కంపెనీ ఎంత ఇచ్చిందో తెలియదు, బట్ నువ్వు మాత్రం ఇలా ₹1,00,00,000 చొప్పున ఇచ్చావు. అది కూడా పరిహారం అందరికీ అందిందా అంటే అది కూడా నమ్మకం లేదు. సరే, అదంతా వేరే టాపిక్. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ₹1,00,00,000 పరిహారం ప్రకటించింది. ఎందుకంటే జరిగిన ఘటన ఖచ్చితంగా మానవ తప్పిదాల వల్లే జరిగింది. అది గత ప్రభుత్వంలో జరిగిన తప్ప, ఈ ప్రభుత్వంలో జరిగిన తప్ప అనేది కాసేపు పక్కన పెడితే, మానవ తప్పిదాలు, సేఫ్టీ మెజర్మెంట్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయ్యి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఇంకొకటి ఎందుకు వచ్చింది ఇంత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, బాంబు పేలినప్పుడు స్లాబ్ కూలి కింద పడింది, లేకపోతే ఇంతమంది మృతులు ఉండకపోదురు. బహుశా ఫైర్ యాక్సిడెంటే అయితే కొంతమంది తప్పించుకుని బయటకు వద్దరు. బట్ ఎప్పుడైతే ఈ రియాక్టర్ పేలిందంటే ఒక బాంబుతో సమానం, విస్ఫోటనం లాగా. సో ఎప్పుడైతే ఇది పేలిందో అప్పుడు వెనువెంటనే ఏమైంది, ఒక స్లాబ్ మొత్తం కూలి పడిపోయింది. పడిపోవడంతో దాని కింద ఉన్న వాళ్ళందరూ కూడా మృతులుగా మారిపోయారు. వాస్తవానికి ఆ స్లాబ్ కన్నా కూలి ఉండకపోతే మృతుల సంఖ్య మాత్రం 2, 3 లేదా 4కి మించి అయితే ఉండే అవకాశం ఉండేది కాదు. దురదృష్టవశాత్తు అది పేలటం వల్ల ఈ ఘటన జరిగింది. అయినప్పటికీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోదగింది. చంద్రబాబు గారు స్వయంగా గంటల తరబడి దీన్ని పర్యవేక్షించారు. అక్కడికి వెంటనే కార్మిక శాఖ మంత్రిని పంపారు, అలాగే హోంశాఖ మంత్రిని పంపారు, హెల్త్ సెక్రటరీని పంపారు. ఇక్కడి నుంచి ఈరోజు చంద్రబాబు గారు కూడా అక్కడ పరామర్శకు వెళుతున్నారు. ఇదే సమయంలో ₹1,00,00,000 పరిహారం ఆల్రెడీ ప్రకటించారు. కానీ వాస్తవానికి రాజకీయం చేయకుండా మాట్లాడాలి. నిన్న వెళ్ళినటువంటి మంత్రులు కూడా ఎవరో రాజకీయం గురించి మాట్లాడాలి. వాస్తవానికి ఇది కిరణ్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరు మీదుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎసెన్షియల్, దీని పేరు ఎసెన్షియల్. ఇది ఒక కిరణ్ రెడ్డి అనే ఒక పేరు మీదుగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా కిరణ్ రెడ్డి విదేశాల్లో ఉన్నాడు, ప్రస్తుతానికి ఇక్కడ లేడు, బహుశా అమెరికాలో ఉన్నాడని చెప్పి నిన్న చెప్పటం. ఈ ఘటన జరిగిన తర్వాత సమాచారం ఇస్తే కనీసం రెస్పాండ్ అవ్వలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని చెప్పి నిన్న స్వయంగా హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఆల్రెడీ ఇప్పటికే పలు సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఒకవేళ భయపడ్డా లేకపోతే ఏం జరిగిందనేది మనకు తెలియదు. కానీ ఘటన జరిగినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అవసరమైతే అమెరికా నుంచి ఇండియా రావాలా, కంపెనీ నీదైనప్పుడు రావాలా. అందుకు ఈ చర్యలు ఏదైనా ఉంటే అందుకు అనుభవించాలి, అందులో ఇదేమీ లేదు. కానీ వెంటనే ఫోన్ కూడా ఆఫ్ చేయటం, అదే సమయంలో కనీసం వీరికి సూచనలు సలహాలు కూడా చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ఒక సీరియస్ ఘటనగా తీసుకుంది. వెంటనే అసలు ఎందుకు ఇది జరిగిందనే దాని మీద పూర్తి సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి థర్డ్ పార్టీని పెట్టి పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ని పరిశీలించాడు. అలా కాకుండా ప్రభుత్వ ఆధీనంలోని ఒక బృందమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పెద్ద పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ని ముందుగా పరిశీలించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే మంత్రి కూడా చెప్పడం జరిగింది. సో జరిగిన ఘటన దుర్ఘటన అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి, చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ₹1,00,00,000 ఇచ్చారేమోనని. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయకముందే ₹1,00,00,000 పరిహారాన్ని ఆల్రెడీ జిల్లా కలెక్టర్ ద్వారా ప్రకటింపజేశారు. బహుశా అది వైసీపీకి తెలిసి ఉండకపోవచ్చు. ఆల్రెడీ ₹1,00,00,000 ప్రకటన అనేది జరిగింది. అయితే మృతుల సంఖ్య పెరగకూడదని మనం కోరుకోవాలి. ఎందుకంటే జరిగిన ఘటనను బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉందని ఒక ఆందోళన అయితే ఉంది. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అంది ప్రాణాలతో బయటపడితే అదే. అలాగే క్షతగాత్రులకు కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న పూర్తిగా కలెక్టర్ మొత్తం కూడా నిన్నంతా కూడా అక్కడే ఉండటం జరిగింది. ఘటన జరిగిందని తెలిసినప్పుడు వెళ్ళిన కలెక్టరు నిన్న సాయంత్రం మళ్ళీ రాత్రి హోంమంత్రి వెళ్ళే వరకు కూడా అక్కడే ఉండటం జరిగింది. అనునిత్యం పరిశీలించడం, దాన్ని సీఎంఓకి అందించడం, చంద్రబాబు గారికి సమాచారం అందించడం, అలాగే ఘటనకు సంబంధించి ఏం జరిగిందనేది పూర్తి వివరాలతో ఒక నివేదిక ఇవ్వటం. సో మొత్తానికి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ప్రభుత్వం సకాలంలో స్పందించబట్టి ఫైర్ ఇంజన్ వాస్తవానికి నా ఫైరు ఏదైతే ఉందో ఆ వేడికి ఆ ఫైర్ సిబ్బంది లోనికి వెళ్ళలేకపోతే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని చంద్రబాబు గారు రంగంలో దింపారు. వాళ్ళు వచ్చినా కానీ గంటన్నర పట్టింది లోనికి వెళ్ళటానికి. ఎందుకంటే లోనికి వెళితేనే కానీ మంటలను పూర్తిగా కంట్రోల్ చేయలేరు, బయట నుంచి మొత్తంగా కంట్రోల్ అవ్వవు. కానీ లోనికి ఫైర్ సిబ్బంది వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దింపారు. అలా వెంటనే సకాలంలో స్పందించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ మందిని బయటికి తీసుకొచ్చి వారిని ఆసుపత్రికి చేర్చడానికి అవకాశం ఉంది. అప్పుడు కన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎవరు స్పందించకపోతే మృతుల సంఖ్య అప్పుడే ఇంకా చాలా ఎక్కువైపోయేది.
బట్ ఏది ఏమైనా జరిగిన ఘటన దుర్ఘటన అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి కుటుంబాలకు చనిపోయిన మృతుల కుటుంబాలకు అయితే ₹1 పరిహారంతో పాటు క్షతగాత్రులకు పరిహారం ప్రకటించింది. వారికి పూర్తి వైద్య ఖర్చులను కూడా ఆ ప్రభుత్వమే భరిస్తుంది. ఆ మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైతే ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు కూడా తరలించాలి. ఎయిర్ అంబులెన్స్ అత్యవసరం అనుకుంటే ఎమర్జెన్సీగా ఎవరినైనా వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎయిర్ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద కనీసం జగన్మోహన్ రెడ్డి నేతలు ఎవరూ కూడా వైజాగ్లో పరిశీలించాలి. వైజాగ్లో వైసీపీ పార్టీ ఉంది కదా, మీరు రాజధాని అన్న ప్రాంతమే కదా అది, దాన్ని ఎవరూ పరిశీలించాలా? జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో కూర్చుంటాడు, పక్క రాష్ట్రంలో కూర్చుని ఇక్కడ చంద్రబాబు నాయుడు కోటి ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు విధానాల వల్లే జరిగింది. అసలు వచ్చిన తర్వాత ఇంకా నూతన పారిశ్రామిక విధానం ఇంకా ప్రకటించలే. ఇక్కడ 2 నెలలు అయింది ఈ నూతన ప్రభుత్వం వచ్చి, గత 5 ఏళ్ళు ఉంది నువ్వు కదా. ఈ 2 నెలల్లో ఎవరైనా ఒక కంపెనీ పెట్టి దాంట్లో ఏదైనా జరిగితే అది వీళ్ళ తప్పు ఒప్పుకోవాలా? ఎందుకంటే అనుమతులు ఎలా ఇచ్చారు మీరు సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా అని అడగవచ్చు. కానీ గత 5 ఏళ్ళు ఏడిసింది మనం కదా. గతంలో సేఫ్టీ మెజర్మెంట్ మీద ఆ సమీక్షలు జరిపింది, నివేదికలు తీసుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడు ఈ కంపెనీ దగ్గర ఎంత లంచం తీసుకుని వదిలేసావు సేఫ్టీ మెజర్మెంట్ని? మరి అంతే కదా, నువ్వు మొన్న జరిపిందే కదా, ఇది 2007లో పెట్టిన కంపెనీ, ఇప్పుడు పెట్టిన కంపెనీ కాదు. నువ్వు మొన్న సేఫ్టీ మెజర్మెంట్స్ నిర్వహించావు థర్డ్ పార్టీ ద్వారా. మరి అందులో అప్పుడు అచ్యుతాపురంలోని దీని గురించి చెప్పలేదా? ఒకవేళ చెప్పుంటే నువ్వు ఎంత లంచం తీసుకుని దీన్ని చూసి చూడనట్టు వదిలేసావు. ఆ పాపం కాదా ఈరోజు ఇంతమంది బలి తీసుకోవడానికి కారణం? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ రాజకీయం చేయాలి, ఎక్కడ రాజకీయం చేయకూడదో కూడా తెలియట్లేదు. ఇలా ఇదే విధానంలో కొనసాగితే మొన్న 11 సీట్లు అన్నా వచ్చాయి, ఈసారి ఆ సీట్లు కూడా రావు.